హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఇక్కడ నేను టాప్ చేయడం కోసం ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని అందులో వాటర్ వేసి కలుపుకుంటున్నాను. అలా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని ఇంకో గిన్నెలు తీసుకొని అందులో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ని గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినప్పుడు కొంచెం ఉప్పు వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, అది కూడా వేసుకొని కంటిన్యూస్గా కలపాలి. ఇలా కలపడం వల్ల ఉండ చుట్టకుండా ఉంటుంది. ఇది బాగా ఉడకాలన్నమాట. ఇది మనం రాగి అంబలు చేస్తాం కదా, అలాగే దగ్గరగా ఉడికించుకోవాలి. కాకపోతే రాగి అంబలు పలచగా ఉంటుంది, ఇది కొంచెం తిక్కుగా వస్తుంది. ఇలా ఉడుకుతూనే ఉండాలన్నమాట. ఇలా ఉడుకుతున్న తర్వాత దానిలో పొడిపిండిని తీసుకుని అందులో వేసి ఇంకోసారి కలుపుకోవాలి. పొడిపిండి వేసినప్పుడు కొంచెం ఉండకడుతుంది, మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల ఉండ అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి మరొకసారి బాగా ఉడికించుకోవాలి దాన్ని. ఇలా ఉడుకుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత రెడీ అయిపోతుంది తోప. చాలా బాగుంటుందండి. జనరల్గా మా సైడ్ తోప అంటాము, రాయలసీమ సైడ్ అయితే రాగి సంగటి అంటారు. రాగి సంగటిలో రైస్ ఉంటుంది, ఇందులో ఏమో రైస్ ఉండదన్నమాట. ఓన్లీ సోడిపిండితో మాత్రమే చేస్తాం, అంటే రాగి పిండితో మాత్రమే చేస్తాం. ఇందులో నాటుకోడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే వీడియో. బాయ్.